ఈ వారం మన గెస్ట్ రకరకాల స్టెప్స్ లో రకరకాల విధులు పనిచేశారు. ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్ కి ఆయనకు ది బెస్ట్ అనే ఒక పేరు కూడా. The assassination of John F. Kennedy is a mystery. The assassination of Ziaul Haq of Pakistan is a mystery. Whereas the assassination of Rajiv Gandhi was solved in a record time. అని చెప్తే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. రాజీవ్ గాంధీ కేసులో చెప్పండి సార్. శివరాసన్, నళిని, మురుగన్, జయకుమార్, ఈ టీం అంతా కూడా ఆర్గనైజర్ ఎవరు? ప్రభాకర్ కమాండోస్ తీసుకొని నేను తీసుకొని వెళ్ళాం. వాడు బయటకు వచ్చాడు సైలెంట్గా, దబా బాధాడు. చెప్పేస్తాను శివరాసన్ మా ఇంట్లోనే ఉన్నాడు. అవునా? ఒక కేసులో అడ్వకేట్ వాజ్ మర్డర్డ్, దెన్ ఇట్ వాస్ హ్యాండెడ్ అవుట్ టు సిబిఐకి ఇచ్చారండి. అక్కడ మీరు నమ్ముతారో నమ్మరో 9 months నేను బెంగళూరులో అండర్ కవర్ గా ఉన్నాను. ఐ గాట్ ఇన్ఫర్మేషన్ లాడ్జిలో ఇంట్రాగేషన్ అనే పేరుతో కొట్టారు. కొట్టిన తర్వాత అతను చనిపోయాడు. సో అతని కారులో తీసుకెళ్లి ఒక రైల్వే ట్రాక్ పక్కన బుషెస్ లో డెడ్ బాడీని పడేశారు. We arrested one DCP. దాని 3-4 ఎస్కార్ట్ వ్యాన్లు గీన్లు పెట్టి కృష్ణగిరి మీద ధర్వాటు మీద చెన్నై మా ఆఫీస్కి తీసుకొచ్చాం. కృషి వెంకటేశ్వర గారి కేసు అప్పుడే అది ప్రైవేట్ బ్యాంకులు పెట్టడం, ఆయన ఎస్కేప్ అవ్వడం, ఒక ఎక్యూజ్డ్ కోసం బ్యాంకాంగ్ వెళ్ళి తీసుకురావడం అనేది అప్పట్లో ఫస్ట్ రికార్డ్. అది అన్లెస్ ది అక్యూజ్డ్ యాక్సెప్ట్స్ అని అంటేనే పంపిస్తారు. We will hand over at the airport అని అన్నారు. మీరు రాగానే, మీరు వెళ్ళగానే ఎయిర్పోర్ట్ లో ఆయన చూడగానే ఆయన ఏమన్నాడండి? అంటే చాలా సెట్టింగ్ లో ఉన్నాడు. మనకేదో ఇక్కడేదో పెద్ద హ్యూమన్ రైట్స్ అంటారు కానీ అక్కడ వెనక్కి కట్టేశారు. మీరు ఎవరితో అయితే అవార్డు తీసుకున్నారో ఆయన చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంత బాధపడ్డా అంటే నిజంగా. జస్ట్ 15 days ముందే నాకు ఇచ్చాడు. మరుసటి రోజు ట్రేస్ అయిన తర్వాత ఎట్టుంటే అటు వెళ్ళిపోయాను. మిగతా అన్నీ లేవు కానీ ఈ రాజశేఖర్ మాత్రం ఇక్కడి నుంచి బాగుంది. ఇవన్నీ కూడా బాగా మధ్య త్యాగం కదా చాలా ఫీల్ అయి ఉంటారు. అన్నింటి రాలా దైవం వృధా. మీరు తర్వాత సిఐడిలో కూడా దాంట్లో ఎంక్వైరీ చేశారు కదా, కాక్పిట్ వాయిస్ రికార్డ్ తీసుకురావడం. రాజశేఖర రెడ్డి గో డౌన్ అంటూ we went to ISRO. పోలీస్ డిపార్ట్మెంట్ లకి బై ఛాన్స్ బై చాయిస్? సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాను హైదరాబాద్ లో ఉండి. మా బ్రదర్ ఈ సెంట్ టెలిగ్రామ్ ఇన్ 75, సో యూ కమ్ ఇమీడియట్లీ, టుమారో ఈస్ ది లాస్ట్ డే. అప్లికేషన్ ఫిల్అప్ చేసి 5 లోపల అప్లికేషన్ ఇచ్చేసాను. ఇంటర్వ్యూ కర్నూలులో జరిగింది, సెలెక్ట్ అయ్యాను. నేను వద్దన్నా అంటే నేను యూ కెన్ బి ఆనెస్ట్ ఇన్ పోలీస్ ఆల్సో, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అంటూ ఎంకరేజ్ చేశారు మా అన్నయ్య. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ అవుట్ స్టాండింగ్ పోలీస్ ఆఫీసర్, పేరు రాజ్ కుమార్ గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్. రాజ్ కుమార్ గారు 1976లో సర్వీసులకు వచ్చారు. వచ్చిన తర్వాత రకరకాల స్టెప్స్లో రకరకాల వింగులు పనిచేశారు. ఆయన పనిచేసిన టైంలో ఆయన ఇన్వెస్టిగేషన్ పార్ట్కి ఆయనకు ది బెస్ట్ అనే ఒక పేరు కూడా ఉంది. కాబట్టి రాజీవ్ గాంధీ కేసులో కానీ, కృషి వెంకటేశ్వర గారి కేసులో కానీ, అదేవిధంగా సత్యం రామలింగరాజు గారి కేసులో ఏదైతే సెన్సేషన్ కేసులు జరుగుతాయో ఆ కేసులో ఆయన రోల్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఆఫీసర్లు ఎవరైనా ఒక మంచి కేసుని, సెన్సేషనల్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే రాజ్ కుమార్ గారు రోల్ ఉండాల్సిందంటే పెట్టేవారు. ఆయనకి అన్నిటికన్నా ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయడం, చార్జ్షీట్ వేయడంలో ఆయనకు ఒక ప్యాషన్. ఏదో హడావిడిగా చేయడం, దాన్ని ఏదో చుట్టేసి చార్జ్షీట్ వేయడం కాకుండా చాలా క్లీన్గా, నీట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకవేళ ఆ ఛార్జ్షీట్ వెళ్ళిన తర్వాత కోర్టుకి పబ్లిక్ ప్రాసిక్యూషన్లో వారు సపోర్ట్ చేసిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు ఏమాత్రం అందులో వేలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అంత క్లీన్గా వేస్తారు. కుకింగ్ ఛార్జ్షీట్లు ఆయనకి ఇష్టం ఉండదు. పక్కాగా ఆయన స్వయంగా చూసి ఆయన స్వయంగా రాయడంలో ఆయనకు ఒక ప్రత్యేకత. అంత ఓపికగా రాస్తారు కాబట్టి సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా రాజ్ కుమార్ గారి చేతనే ఛార్జ్షీట్లు వేయించడం, ఆ కేసులో ఓపికగా తిరగడం చేయించేవారు. సెన్సేషనల్ కేసులు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి లాంటి మర్డర్ జరిగినప్పుడు ఆ సిట్ వేసిన ఆయన రోల్ కూడా పెట్టారంటే ఆయన ఇండియా మొత్తంలో ఉన్న ఆఫీసర్లో ఆయనది ఒక పాత్ర ఉందంటే ఆయన కేటగిరీ ఏ విధంగా ఉండేదనేది మనందరూ అర్థం చేసుకోవాలి. 1976 నుండి 2025 వరకు ఆయన ఇంకా సర్వీసులోనే కనిపిస్తుంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా లోకాయుక్తలో కూడా కొంతకాలం పనిచేశారు.
ఆయన ఎక్కడ కూడా బయాస్ కాకుండా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా చేయాలన్నది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. ఆయన్ని అడిగి ఒకప్పుడు 1976లో వచ్చినప్పుడు పోలీసింగ్ ఎలాగుండేది, ఇప్పుడు పోలీసింగ్ ఎలాగుంది, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరగాలంటే ఏం చేయాలి, వాటితో పాటు కన్ఫెషన్ రేట్ పెరగాలంటే ఏం చేయాలి, అసలు ముఖ్యంగా పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉందా లేదా అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. రాజ్ కుమార్ గారు పి. ఎస్ సార్, సిఐడిలో ఫస్ట్ కృషి వెంకటేశ్వర కేసు మాట్లాడదాం. మీ రికార్డ్ చాలా ఉన్నాయి, సత్యరామరాజు గారు అన్నీ ఉన్నాయనుకోండి. కృషి వెంకటేశ్వర గారి కేసు అప్పుడే అది ప్రైవేట్ బ్యాంకులు పెట్టడం, హైప్ తీసుకురావడం, ఆయన ఎస్కేప్ అవ్వడం, ఒక ఎక్విజ్డ్ కోసం బ్యాంకాంగ్ వెళ్ళి తీసుకురావడం అనేది అప్పట్లో ఫస్ట్ రికార్డ్. అది సిఐడి స్టేట్లో లేదు, స్టేట్లో సిబిఐలో ఉండేది. సిబిఐలో అది అబు సలేము, మోనికా బేడి, అది వేరు. ఓన్లీ వన్ కేసు, అది కూడా సిఐడిలో ఫస్ట్ ఇది ఓన్లీ ఫస్ట్ టైం. మీకు అక్కడ ఇంటర్పోల్లో పట్టుకున్నారు, తీసుకొచ్చారు. కానీ తీసుకురావడం ఆ ప్రొసీజర్ చెప్పండి సార్, ఏం జరిగింది అప్పుడు? మీరు సివి ఆనంద్ గారు వెళ్ళడం. సివి ఆనంద్ గారు హెస్ డన్ లాట్ ఆఫ్ వర్క్ దాని మీద చేశారు సీనియర్ లెవెల్లో. ఆయన ఏంటంటే అక్కడ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ, ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అవును, దాన్ని ఏమంటారంటే కేస్ బై కేస్. అదే నేరస్తులు ఒప్పందకారం లేదు లేదు, కానీ కేసు బట్టి దే ఆర్ నాట్ ఇన్ ది నేరస్తులు ట్రీటీలో లేదు, కేస్ బై కేస్. అది కూడా ఒక ఏంటంటే ఎంత లెబోరియస్ ప్రాసెస్ అంటది. అన్లెస్ ది అక్యూజ్డ్ యాక్సెప్ట్స్, నేను వెళ్తాను, ఐ వాంట్ టు ఫేస్ ది చార్జెస్ ఇన్ ఇండియా అని అంటేనే పంపిస్తారు. నేను పోను అంటే పంపరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన వైట్ కాలర్ క్రిమినల్స్ అంతా అబ్రాడ్లో ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. నేను వెళ్తాను అంటేనే పంపిస్తారు. ఇతను ఏంటంటే ఈ యాక్సెప్టెడ్ టు గో టు ఇండియా. మీరు వెళ్ళి, మీరు సివి ఆనంద్ గారు ప్రొసీజర్ ప్రకారం సజ్జనార్ గారు ముగ్గురు వెళ్ళారు, తీసుకొచ్చే క్రమంలో మీరు వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో ఆయన చూడగానే ఆయన ఏమన్నాడండి? యాక్చువల్ మేము వెళ్ళి మా దగ్గర ఉండే మెటీరియల్ తోటి అతన్ని ఇంట్రాగేట్ చేసి అక్కడే ఏదన్నా ప్రాపర్టీస్ కానీ ఉంటే ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశం ఉండింది. కానీ వాళ్ళు పర్మిట్ చేయలేదు. బికాజ్ వీఆర్ నాట్ పోలీస్ ఆఫీసర్స్, వీఆర్ నాట్ ఇన్ ఇండియన్ టెరిటరీలో లేవు కదా, అండ్ వీఆర్ ఇన్ అదర్ కంట్రీ, వీఆర్ నాట్ పోలీస్ ఆఫీసర్. సో అందుకని మాకు ఒక ఇంటర్పోల్ లైజన్ ఆఫీసర్ ఉండేవాడు, కానీ అతని ద్వారా కూడా మేము ఏం చేయలే. తర్వాత కొన్ని ప్లేస్ చూసాము, అతను ఆఫీస్ రెసిడెన్స్ అవన్నీ కూడా చూసాము మేము, సార్ వాళ్ళందరం వెళ్ళి. ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఫస్ట్ సెక్రటరీ ఒక ఆయన ఉండేవాడు ఎంబసీలో, ఆయన మాకు లైజన్కి ఉండేవాడు. వాట్ అబౌట్ ది ఫిజిటివ్ అంటే, వీ విల్ హ్యాండ్ ఓవర్ అట్ ది ఎయిర్పోర్ట్ అని అన్నారు. సరే అని మేము అందరం ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్లో ఒక చిన్న టేబుల్ చైర్స్ వేసారు, ఆఫీస్ లాగా. ఫస్ట్ సెక్రటరీ, మేము, డిఐజీ గారు వాళ్ళందరూ కూర్చున్నాక మా ఫ్లైట్ టైం ఏమైనా అవుతా ఉంది. అప్పటికి మేము లైజన్ ఆఫీసర్తో మాట్లాడాము. లేదు సార్, అనదర్ 20 minutesలో వీ విల్ బీ ఇన్ ది ఎయిర్పోర్ట్ అన్నారు. వచ్చేసారు. ఎట్లా వచ్చారా, మాకే 40 minutes పట్టింది అని అంటే ఆయన అంటున్నాడు, వీ స్టాప్డ్ ఆల్ ది ట్రాఫిక్ అన్నాడు. వచ్చేసారు. వచ్చేసి ధనధనమని వచ్చారు. మనకేదో ఇక్కడేదో పెద్ద హ్యూమన్ రైట్స్ అంటారు, కానీ అక్కడ వెనక్కి కట్టేశారు, వెనకేసేసారు. హ్యాండ్ కప్స్ వెనకేసేసి వెనక్కి కట్టేసేసి అదే షార్ట్స్ గీట్స్ వేసుకున్నాడు. కార్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ అన్ని సంతకాలన్నీ పెట్టేశాక హ్యాండ్ ఓవర్ టు అస్ అని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మాకు హ్యాండ్ ఓవర్ చేశాక మేము, మరి లగేజ్ అంటే అయింది, ఆయన లగేజ్ లగేజ్ ఏం పెద్దగా ఏం లేదు, ఏం లేదు, ప్రాపర్టీ రికవరీ ఏం లేదు, ఆయన మనిషిని హ్యాండ్ ఓవర్ చేశారు. అంతే, హ్యాండ్ ఓవర్ చేశారు. సార్ తీసుకుని ఫ్లైట్లో వచ్చారు, ఢిల్లీ టు హైదరాబాద్ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఫ్లైట్, నాగ్పూర్ టు హైదరాబాద్, బ్యాంకాక్ టు నాగ్పూర్ టు హైదరాబాద్. ఓకే, మధ్యలో ఆయన ఏమంటాడండి? ఆయన చాలా ప్యానికీగా ఉన్నాడు. నేను చెప్పాను, సార్ దెర్ వాజ్ హ్యూజ్ ప్రొఫ్యూజ్లీ వాజ్ స్వెటింగ్, చాలా స్వెటింగ్లో ఉన్నాడు.
ఏమన్నా అవుతుందా అని అంటే డిఐజీ గారు ఉండి ఏమవుతుంది అది అని. తర్వాత నేను అడిగాను వెంకటేశ్వర గారు వాట్ ఇస్ ద ప్రాబ్లం మీకు అని అంటే సార్ ఐఎమ్ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ సార్ అక్కడ వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తా అన్నారు బిఫోర్ లీవింగ్ బట్ దే హ్యావ్ నాట్ సర్వ్డ్ మీ సో నాకు అది లేనందువలన నాకు షుగర్ లెవెల్స్ అయినాయి అది అంటే నేను వెంటనే ఎయిర్ హోస్టెస్కి చెప్పి బిఫోర్ సర్వింగ్ యూ బెటర్ యూ సర్వ్ హిమ్ అని చెప్తే సర్వ్ చేసింది ఏదో ఒక చిన్న బ్యాగ్ ఉండినట్టుంది ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నాడు ఏదో గిక్స్ పెట్టుకున్నాడు ఏదో అడిగినా కానీ అతను ఏం పెద్దగా ఇంట్రాక్ట్గా ఏం ఆల్మోస్ట్ ఆల్ సైలెంట్గానే ఉన్నాడు తీసుకొచ్చాము కోర్టులో ప్రొడ్యూస్ చేసి. సార్ ఆ టైంలో డిఐజీ గారు కానీ ఐజీ గారు మన సర్జనర్ గారని హార్ష్గా మాట్లాడారా లేదా కూల్గా ఉన్నారా అంతా మాట్లాడదు సాధారణంగా సజ్జనార్ గారికి ఎకనామిక్ అఫెన్స్ చేస్తున్నారంటే కోపం ఎక్కువ వస్తుంటుంది కదా. అవును బట్ అంతేం లేదు ఇంకా కూర్చున్నాం ఏమన్నా. కానీ మీరు నాగ్పూర్ నుంచి ఒక ఫ్లైట్లో తీసుకొస్తున్నప్పుడు కొంతమంది మీడియా పర్సన్స్ ఫోన్లో తీయడం చూసారా? కెమెరాలు పట్టుకుని వచ్చారు మీతో పాటు. జర్నలిస్ట్ వచ్చాడు కదా. అదే వచ్చాడు మీ పేరే మురళి యాక్చువల్లీ ఈ ట్రై టు ఇంటర్వ్యూ గెట్ మై డీటెయిల్స్ బట్ మా వాళ్ళు ఇవ్వలేదండి. మా వైఫ్ కూడా చెప్తుంది ఈరోజు. తర్వాత అతను స్మార్ట్ గై ఎందుకంటే ఈ కేమ్ టు ఎంబసీకి వచ్చాడు. ఎంబసీకి వచ్చి ఎంబసీ దగ్గర వెయిట్ చేశాడు. మేము ఏదో పని మీద ఎంబసీకి వెళ్ళాం. ఎంబసీ లోపల మీట్ అయ్యాం. అప్పుడు లేకుంటే దొరికే వాళ్ళం కాదు. అక్కడి నుంచి ఫాలో అవుతున్నాను. అక్కడి నుంచి ఫాలో అయ్యాడు. ఎయిర్క్రాఫ్ట్ లో కూడా అక్కడ వరకు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నేను మీరు వచ్చారు. అవును కరెక్టే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఐజీ గారు కూడా వచ్చారు. కృష్ణరాజు గారు వచ్చారు. పెద్ద ఉన్నదిలేండి. పెద్ద మీ అందరం బయట ఉన్నామని మనకు వేరే రూట్ లో తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చి వేరే గేట్ నుంచి తీసుకొచ్చి. సో తర్వాత ఆ కేసులో కూడా చార్జ్ షీట్ వేశారు. అంత కన్విక్షన్ వచ్చింది కదా. కన్విక్షన్ వచ్చింది. తర్వాత ఈ ప్రాసెస్లో ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సత్యం రామలింగరాజు గారు కేసు ఒకటి, తర్వాత మార్గదర్శి ఒకటి, వైఎస్ఆర్ చాపర్ కేసు ఒకటి. వైఎస్ఆర్ చాపర్ కేసు గారు సిబిఐకి వెళ్ళింది కదా. అది మేము చేసింది కదా. మొత్తం చేసింది అంతా అది కాక్పిట్ వాయిస్ రికార్డరు. సార్ ఆ మూడో కేసుకి వచ్చే ముందు రెండు కేసులు మాట్లాడదాం. రామలింగ గారు సత్యం గారు కూడా అందులో కూడా ఆయనకైనా డీజీ గారికి ఆఫీస్కి సరెండర్ అయ్యాడు. మోసం చేశాను అని. అదే పెద్ద ప్రాబ్లం అయింది అప్పుడు మాకు. అంటే అప్పటికే ఎఫ్ఐఆర్ లేదు, కంప్లైంట్ లేదు. ఈయనేమో వచ్చేసాడు నేనని. అప్పుడు ఆయన పెట్టి తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి. అది ప్రాబ్లం ఎందుకండి? ఆయనకైనా రావడం ప్రాబ్లం ఏందన్నా? ఆయనకే వచ్చాడంటే ఇప్పుడు ముద్దాయి వచ్చాడు, సరెండర్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ ఉంటే కదా సరెండర్ కావాలా? ఎఫ్ఐఆర్ లేదు కదా. ఎఫ్ఐఆర్ లేదు. ఇప్పుడు అంటే అప్పట్లో ఉన్న గవర్నమెంట్లో కొంత పెద్దలు పంపిస్తారు కదండి. అదే అంటే ఆయనకి ఆయన తమ్ముడు రామరాజు అని వీళ్ళిద్దరు వచ్చారు. రామరాజు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. వాళ్ళ అబ్బాయి తర్వాత వచ్చాడు. అప్పుడు ఆయన పెట్టి తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని అరెస్ట్ చూపించి దాన్ని వీ హ్యావ్ టేకెన్ హిమ్ టు 5 days కస్టడీ. నా కస్టడీలోనే ఉన్నారు ఆయన. ఆ న్యూ ఆఫీస్ ఉంది కదా మహావీర్ హాస్పిటల్ దగ్గర 5 days మా కస్టడీలోనే ఉన్నాడు. సార్ మహావీర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఆఫీస్లో అప్పట్లోనే సిఐడి ఆఫీస్లో ఇంటరాగేషన్ రూమ్ ఉన్నది. సీసీ కెమెరాలతో చేసేవారు. వాస్తవం కాదు. ఆ రౌండ్ టేబుల్ తెలుసా మీకు? ఆయన అక్కడే చేశాము. ఆ ఇంటరాగేషన్ రూమ్ గురించి చెప్పండి సార్ ఒకసారి. ఇంటరాగేషన్ రూమ్ యాక్చువల్గా అది కాన్సెప్ట్ ఆఫ్ భూపతి బాబు గారిది. భూపతి బాబు గారు ఏం చేశారంటే నన్నును హరీష్ కుమార్ గుప్తా గారు ఇప్పుడు ఏపీ డీజీ గారు ఉన్నారు, అప్పుడు ఎస్పీ అయితే ఆయన్ని నన్ను ఇద్దరిని పంపిస్తే మేము అక్కడికి వెళ్ళాం. బెంగళూరు సిఓడికి వెళ్ళాం. సిఓడికి వెళ్తే అక్కడ చూసాం దాన్ని ఎగ్జామినేషన్ ఇంటరాగేషన్ అనేది రాకుండా ఎగ్జామినేషన్ రూమ్ అనేది పెట్టారు.
పెట్టారు, అక్కడ పెట్టారు. కానీ అది ఏంటంటే కనుక్కోవచ్చు అక్కడ, ఎక్కడిది, బెంగళూరుది. బెంగళూరుది మనం వాడు తీసుకెళ్ళంగానే వాడికి ఏదో అనుమానం వస్తుంది, ఎవరికి, అక్యూజ్డ్కి, ఏడేం తీసుకొచ్చారు, ఇక్కడేదో ఉంది, అది ఉంది అని అనుకుంటారు. వేరే చెన్నైలో యూ కెనాట్ సస్పెక్ట్. చాలా చాలా నచ్చింది మాకు, ఆయనకి. అది అడాప్ట్ చేసుకున్నాం. అదే మేము చెన్నై దానికి మాత్రం నేనును భూపతి బాబు సార్ ఇద్దరం వచ్చాము. బెంగళూరుకి వెళ్ళిన దగ్గర మాత్రం హరీష్ కుమార్ గారు నేను వెళ్ళాం. బెంగళూరుకి ఈయన వచ్చారు, ఎందుకంటే తమిళ్ కదా, అందులో ఈయన సిబిఐలో ఎస్పీగా చేశాడు. ఈ నోస్ మీ వెరీ వెల్. రాజ్ కుమార్ వెల్గో అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇది బాగుంది, ఇక్కడ చాలా ఎంత అంటే ఒక ఎగ్జామినేషన్ హాలు జస్ట్ లైక్ దట్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ రూమ్ లాగా ఉంటుంది వెళ్ళంగానే. కానీ పక్కన ఏంటంటే రివర్స్ మిర్రర్ ఉంటుంది, ఒక మిర్రర్ ఉంటుంది, ఆ రివర్స్ అనమాట. అంటే మనకేం కనబడదు, అటుపక్క ఉండే వాళ్ళకి మనకు కనబడుతుంది ఒకటి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరున్నారు కదా, మీ వెనక ఒక స్విచ్ ఉంటుంది, అంటే ఎలక్ట్రిక్ స్విచ్. ఎలక్ట్రిక్ స్విచ్కి ఒక మైక్రోఫోన్ ఉంటుంది మీ వెనకే. తర్వాత టేబుల్ ఉంటుంది, టేబుల్కి కింద ఒక మైక్రోఫోన్ ఉంటుంది, కింద ఉంటుంది. నాకు మాత్రం హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఏది అడిగే వాళ్ళకి హెడ్ ఫోన్స్ ఉండేవి చిన్నవి. అప్పుడు అతను చెప్పేదంతా వాళ్ళు వింటారు, ఎవరు వింటున్నారు అనేది ఇతనికి తెలియదు. మనిద్దరు మాట్లాడుకుంటా ఉంటాము, వాళ్ళు వింటారు, వాళ్ళు విని నాకు చెప్తారు, ఇది అడుగు, ఇది అడుగు, ఇది అడుగు అంటారు. ఈ ఆస్ తీసుకొచ్చాను, ఈ ఆస్ తీసుకొచ్చాను అని. అది ఎట్టి పరిస్థితుల్లో నో బడీ కెన్ సస్పెక్ట్. ఆ విధంగా చేయాలని అనుకున్నాము, కానీ అది నీ ఆఫీస్లో రాలా. ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరాస్ ఇంత మూల మూల పెట్టారు, ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఈ మూల ఒకటి పెట్టారు. డౌట్ వస్తుంది. టేబుల్కి ఉంది కదండి, టేబుల్కి ఉంది, పక్క ఇంకొక రూమ్లో రికార్డ్ అవుతుంటుంది. అవును, ఇదే పక్క ఇంకో రూమ్లో రికార్డ్ అవుతుంటుంది. కానీ ఇదే అవి కానీ లేకుండా ఉంటే కొంచెం బాగుండేది. చూసా రూమ్ కూడా. అదే 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 రూమ్లో చేసాం, అదే రూమ్లో చేసాం. ఆయన విధంగా నిజంగా నేనైతే ఆయన సహకరించారండి చాలా. పక్కనే ఒక రూమ్, ఎస్పీ రూమ్లో సోఫా ఉంటే మీ సోఫాలో పనుకోండి సార్ అన్నాను. అంటే నో అండి, ఐ విల్ స్లీప్ ఇన్ ది సెల్. మాకు ఒక సెల్ ఉండేది, మీరు చూసుకుంటారుగా, దీని ఎదురే ఉంటుంది అటు పక్క. చూసారా సెల్? ఆ సెల్లో ఏముండదు, లైట్ ఉండదు, ఫ్యాన్. అంటే అది అదే అది అది రూల్ అనుకోండి. దాంట్లో ఒక గొంగళి ఉంది, అందులో మేబీ ఇన్ ది మంత్ ఆఫ్ జనవరి హైదరాబాద్లో ఎంత చలి ఉంటుంది. ఒక రగ్గు, బుక్స్ పెట్టుకున్నాడు, పడుకున్నాడు. నిజంగా నో సార్ అన్నాడు. నేనే చెప్పా, అక్కడ సోఫా ఉంది, సోఫా మీద పడుకోండి, యూఆర్ ఇన్ మై కస్టడీ, ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్. నో ప్రాబ్లం సార్, ఐ స్లీప్ దేర్ అని చెప్పి కింద పడుకున్నాడు. మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అడిగితే చెప్పాడు. నేను అడిగాను, ఆయన దానికి సమాధానం పెద్దగా చెప్పలేదు. ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలందరితో పరిచయం ఉన్న వ్యక్తి అండి ఆయన. ఈయన కోసం చాలా మంది వెయిట్ చేసేవారు కదా. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి, అలాగే ఇలా ఆ విధంగా ఎలా కొలాప్స్ అయిపోయారండి ఆయన. కొలాప్స్ అనేది ఏంటంటే యాక్చువల్లీ డీవియేటెడ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ టు రియల్ ఎస్టేట్ అండి. నెంబర్ 1 అది దట్ హెస్ నాట్ బీన్ అప్రూవ్డ్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కనుక ఆయన బయట టాక్ ఏంటంటే ఆయన సత్యం, ఆయన నిజంగా ఆయన పేరు తగ్గట్టు అబద్ధాలు ఆడుకుంటూ చక్కగా చేశాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చి చాలా వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. భారతదేశం కదా, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ స్థాయి తీసుకొచ్చారు. ఆ పేరుని తిరిగేసి పెట్టడం వల్ల, మైటాస్ని పెట్టడం వల్లే ఆయనకి తిరిగిపోయింది అని అంటారు. వాస్తవం అది? అదేం కాదులేండి, అదేం కాదు. కానీ వాడు కొడుకున్నాడు కదా, రామరాజు కాదు, తేజ ఏదో ఉంది, తేజరాజు. అతను యాక్చువల్లీ అది లాట్ ఆఫ్ ఫండ్స్ హ్యావ్ బీన్ ఇది డైవర్టెడ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసిన తర్వాత ఆయన యాక్చువల్గా సర్ప్లస్ ఫండ్స్ ఉండేవాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోయారు ఫండ్స్.
కానీ ఆయన మీరు చాలా దగ్గరని క్లోజ్ చేస్తారు కదా. చాలా మంది ఒక లెవెల్లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అవగా నేనేంటో అహంభావం చూపిస్తారు. ఆయనలో ఏ కోసానా అది కనిపించట్లేదు కదా. నేను ఇక్కడ చంచల్ కూడా జైల్లో కూడా చూసాను ఆయన్ని. ఆయన చాలా సింపుల్గా ఒక కంప్యూటర్ తెప్పించుకొని కోర్టు ఆర్డర్స్ ద్వారా ఆయన భోజనం కూడా కోర్టు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటాను. అవును, చాలా వెరీ సింపుల్ మ్యాన్ అండి, డౌటే లేదు. వెరీ సింపుల్ మ్యాన్. 5 days ఉన్నాడు కదా. మా వాళ్ళు కొంతమంది ఆయన్ని కొంచెం ఏదో ఇది చేశారు, కానీ హార్ష్గా మాట్లాడటం అదంతా చేశారు. నేను మాత్రం టోల్డ్ హిమ్. అచ్చా సార్, రామలింగరావు గారితో పాటు మార్గదర్శి చిట్స్ కేసు అవ్వడం, మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం, అదంతా మీతో పాటు కృష్ణరాజు గారు ఐజీ గారు జరుగుతుంది. ఒకరోజు ఒక కాల్ మీకు వస్తుంది ఇమీడియట్గా ఆర్ఆఫీసీలో కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా రైడ్ చేయమని. మీరు నో అన్నారట, ఎందుకు? రామోజీ ఫిల్మ్ సిటీలో కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ కాదు, మేము మీరు మార్గదర్శి లక్కడికప్పుల ఆఫీసులో చేస్తున్నారు. ఆ టైంలో మీ ఆఫీసర్ అనుకుంటా మీకు ఇమీడియట్గా ఆర్ఎఫ్సీ కూడా వెళ్ళి సీజ్ చేయండి, సర్చెస్ చేయండి అంటే నో మనకు జరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడే చేస్తా ఉన్నారు. అది అక్కడ జరగలేదు యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకొక ఆఫీస్ ఉంది. అవును, మన బట్టల షాప్ పక్కన పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉంది కదా, ఎదురుగా మూల మీద. అక్కడ వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. అవర్ వారంటీ ఈజ్ ఓన్లీ టు మార్గదర్శి ఫైనాన్సర్స్. పైన సుపీరియర్ వెంటనే ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా మీరు యాజ్ పర్ లా వెళ్తాను తప్ప ముందు పోనున్నారట కదా. అది ఐజీ గారు చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఐజీ గారు, వన్స్ వీ హ్యావ్ టేకన్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హ్యావ్ టేకన్ వారెంట్, సెర్చ్ వారెంట్, వీ విల్ సెర్చ్ దిస్ ప్లేస్. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు అబ్జెక్ట్ చేసి వాళ్ళ కెమెరాలు, వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళంతా ఏదో చేశారు. చేస్తే కూడా మేము నేనే కన్విన్స్ చేసి, ఆయన ఎండి ఉండేవాడు దాస్ అని చెప్పాను, కంటెంప్ట్ అవుతుంది, యూ హ్యావ్ టు మొబిలైజ్ అంటే ఆయన చెప్పాడు ఓకే సార్ అన్నాడు. వెళ్ళిన తర్వాత మేము వీ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ది డేటా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. అండ్ కూడా ఆయనతో మాట్లాడుతున్నారు కదా మన రామోజీ గారితో, ఫైల్ ది కంప్లైంట్. ఆయన రామలింగరాజు గారిలాగా మాట్లాడారు ఆయన కూడా అండి. ఆయన అస్సలు మాట్లాడు ఆయన అంటే ఇంటర్నల్గా ఏముంటాడు ఎట్టుంటాడో మనకేం తెలియదు, కానీ అదర్వైజ్ ఆయనకి బేసికల్లీ ఈ విల్ కన్వే త్రూ హిజ్ అసిస్టెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. నేను పెద్దగా అసలు నోరు తెరిచి ఏం మాట్లాడు. సార్, మీ సర్వీస్లో వీటితో పాటు చాలా ఉన్నాయి, కానీ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే రాజీవ్ గాంధీ గారి కేసు కాకుండా ఇంకా బాగా గుర్తున్న కేసు కానీ, లేదు ఈ కేసులో మనం కరెక్ట్గా చేయలేకపోవడం వల్లే మన కేసు పోయింది అనే భావన ఉంది ఎప్పటికైనా? అంటే ఒకటి ఏంటంటే అండి, హై ప్రొఫైల్ కేసెస్లో ఒక ఎయిర్లైన్ స్కామ్లో ఒక జడ్జి, సబ్ జడ్జి, ఆ జడ్జిని ఇంట్రాగేట్ చేయటం, అది చాలామంది చేయలేకపోయారు. ఆయన్ని జడ్జి అనగానే వాళ్ళకి ఒక ఇదైనటువంటి ఫీలింగ్. నేను అని చెప్పాను, ఆయన సబ్ జడ్జి. అప్పుడు మా 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 లోకాయుక్త జస్టిస్ మన లక్ష్మణ్ రెడ్డి గారే అప్పుడు పీడీజేగా ఉండేవాడు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళని విచారించి ఈ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ ఆయన పొరపాటు జరిగింది సార్, ఇట్లా జరిగింది, జరగకుండా ఉండాల్సిందేను అని ఆయన చెప్పాడు. దాంట్లోనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చాలా కాలం అయిపోయింది కదా, ఆయన కూడా ఇట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. చేస్తే కొంతమంది ఏమన్నారంటే ఆయనకి సపోర్ట్ చేశారు మా ఆఫీస్లోనే. ఆయన సీనియర్ లెవెల్లో అంత డెప్త్ ఆయనకి తెలుస్తుందా, కింద వాళ్ళు అదే పెడతారు సంతకం చేశాడు అని. నేను నో సార్, దట్స్ నాట్ లైక్ దట్, హీ నోస్ ఇట్ అని చెప్పి. గోపాలకృష్ణరాజు గారిని ఒక డిఐజీ ఉండేవాడు, ఆయన ఏసీబీలు ఎక్కువ చేశాడు. ఆయన చాలా టఫ్ మ్యాన్. ఆయనకి క్వశ్చనర్ రాసి ఇచ్చాను. ఎవరండి? గోపాలకృష్ణరాజు గారు. గోపాలకృష్ణరాజు గారిని డిఐజీ ఉండేవాడు అప్పట్లో. ఆయన నన్ను బాగా సపోర్ట్ చేసేవాడు, కానీ నాకు వ్యతిరేకంగా ఉండేవాడు కొంతమంది. ఉంటారండి ఇక్కడ. వీటితో పాటు రాజశేఖర రెడ్డి గారి చాపర్ కేసు మీరు ఎవరితో అయితే అవార్డు తీసుకున్నారో ఆయన చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? అది యాక్చువల్గా అండి ఎంత బాధపడ్డా అంటే నిజంగా
జస్ట్ 15 days ముందే నాకు ఇచ్చాడు. ఏవాడు? ప్లస్ ఏంటంటే నేను చాలా కేసుల్లో వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి. ఆయనకి ఎంతో ప్రేజ్ గుర్తు. ఆయన ఎక్కువ కుమార్ అనేవాడు. మిమ్మల్ని జానారెడ్డి గారు అయితే రామ్ కుమార్ అనేవాడు. ఈ రాజశేఖర రెడ్డి అయితే కుమార్ అనేవాడు. ఆయన అది ఇచ్చేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా అట్లానే కుమార్ అన్నాడు. అది జరిగిన ఎగ్జాక్ట్లీ 15 days. మరుసటి రోజు ట్రేస్ అయిన తర్వాత మా అడిషనల్ డీజీ శివనారాయణ గారు ఫోన్ చేశారు. రాజ్ కుమార్ వేర్ ఆర్ యూ అన్నారు. సార్ ఐఎమ్ ఎట్ మై హోమ్ అంటే ఇమీడియట్లీ కమ్ టు బేగంపేట ఎయిర్పోర్ట్ అన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎట్లుంటే అటు వెళ్ళిపోతే అదే మాదిరిగా బెల్ 4:30 హెలికాప్టర్ రెడీగా ఉంది. నేను ఆయన ఏం పేరు ఒక ఐజీ రాజురత్నం గారు, రాజురత్న గారు, పున్నారావు గారు. ఎవరండి? పున్నారావు గారు సిటీలో కూడా చేశారు. నార్త్ జోన్ డీసీపీ చేశారు. పున్నారావు గారు, శివనారాయణ గారు, నేను, ఇంకొక అతను బాలాజీ అని మా బ్యాచ్మేట్. నేను నలుగురం హెలికాప్టర్లో బయలుదేరాం. వెదర్ అట్టే ఉంది. సరే అని చెప్పి మనం పోతున్నాం అన్నాం, బయలుదేరాం. అదే టైప్ ఆఫ్ అదే ఎయిర్క్రాఫ్ట్, అదే వెదరు, అదే బ్లాక్ క్లౌడ్స్. లోపలికి వెళ్ళిపోయింది, ఏం తెలియలే మాకు. బాలాజీ అయితే భయంకరంగా అవుతున్నాడు. చెమట్లు, ఎంత చెమట్లు అంటే అంత ఇదిగా ఇదైపోయాడు. ఈయన మా డీజే గారు, అడిషనల్ డీజే గారు, చెప్పే మీ ఫ్రెండ్కి భయపడిపోతున్నట్టున్నాడు, ఏం కాదని చెప్పు అని అన్నాడు. అంత హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా, ఆయన అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం. అది బాలాజీ అంటున్నాం. రాజ్ కుమార్, ఐ థింక్ వీఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్ బై ట్రావెలింగ్ హెలికాప్టర్ అంటున్నాడు. ఏమైందా అన్న, ఏంటిది అది అన్నాడు. కొంచెంసేపు అయ్యే లోపల కర్నూలు అటు వచ్చామా, అటు వచ్చే లోపల కొన్ని హెలికాప్టర్స్లో మూటలు, తెల్ల మూటలు తీసుకొస్తున్నాయి. మేమేమో పెరేడ్ గ్రౌండ్లో దిగాం, మన కర్నూలు పెరేడ్ గ్రౌండ్. మేము దిగంగానే వచ్చాయి. వచ్చిన తర్వాత ఇది ఉంటుంది కదా మన ఇది ఏంటది పెద్ద అక్కడ షామియానాలో వేసి, మిగతా అన్నీ లేవు కానీ ఆ వెస్లీది లేదు. పైలట్లది మాత్రం డ్రెస్సును బట్టి గుర్తుపట్టాము. ఈ రాజశేఖర్ది మాత్రం ఇక్కడి నుంచి బాగుంది. ఈ తొడలు ఇవన్నీ కూడా బాగా స్మజ్ అయిపోయి. ఫేస్ కనబడుతుందండి? ఫేస్ ఉంది. ఉంగరం చూసి ఫేస్ ఉంది. ఆయన డాక్టర్ వచ్చి, ఆయన మెడికల్ సూపరింటెండెంట్, షేప్ చేస్తాము, స్నానం మాత్రం చేయించొద్దని చెప్పండి అని చెప్పాడు. మేమే లోపలికి వెళ్ళింది 4 స్ట్రెచర్స్లో. సార్ అందులో డ్రెస్ని బట్టి పైలట్ అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి ముఖం కనపడిందా? రాజశేఖర్ ముఖం, మిగతా ఆయన వెస్లీ గారిది మీసాలు ఉంటాయి ఆయనకి బాగా. అవును. తర్వాత ఆయన ఏమంటారు, సుబ్రహ్మణ్యం గారు ఉంటారు. సుబ్రహ్మణ్యం గారిది కనుక్కోలేకపోయాం. వెస్లీ గారిది మాత్రం ఆయన ఏమంటారు దాన్ని, చొక్కా ప్యాంట్ వేస్తారు కదా, ఒక సఫారీ అది వేసుకో ఉన్నాడు ఆయనది. వాళ్ళది మాత్రం ఆ బ్యాడ్జెస్ ఉండే ఇవి ఉన్నాయి 2. వాళ్ళు 2, ఈయన సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళల్లో నలుగురిలో కల్లా రాజశేఖర రెడ్డి గారిదే ఫేస్. ఇట్ వాస్ రియల్లీ గుడ్. చాలా ఫీల్ అయ్యి ఉంటారు. చాలా ఫీల్ అయ్యా నేను. ఆడ నుంచి రాలా. ఆయన పునారావు గారు రావా అంటున్నాడు. చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఆపత్తి కాదు, నేను అక్కడే దగ్గరే నిలబడి ఉన్నాను. సార్ మీరు మీ తర్వాత సిఐడీలో కూడా దాంట్లో ఎంక్వైరీ చేశారు కదా, కాక్పీట్ వాయిస్ రికార్డ్ తీసుకురావడం. కాక్పీట్ వాయిస్ రికార్డు రాజశేఖర రెడ్డి గో డౌన్ అంటుంటా ఉందా? నేనేం లేదు. అసలు అందులో కాన్స్పరసీ ఉందండి, లేదంటే వెదర్ యాక్సిడెంట్? ఇప్పటికీ అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్, మీరు నిజం చెప్పరు అది ఇదని. నేను చెప్పాను, ఇంకేంటి, we went to ISRO, we went to so many places, we found that they said they are not supposed to allow in such circumstances. When a cumulonimbus clouds, CNCలు ఉన్నప్పుడు ఛార్జ్డ్ అయి ఉంటాయి. సో ఛార్జ్డ్ అయి ఉంటాయి. అలాంటప్పుడు ఎయిర్క్రాఫ్ట్ని క్రాలింగ్ పాత్ అని ఉంటుందంట. క్రాలింగ్ పాత్ అంటే కింద కనబడాల త్రూ అవుట్. ఏదో హైవేలోనో ఎక్కడో పోయినా టక్కన ఆగేటట్టు పోయేటట్టు విజన్ ఉండాలి. విషన్ ఉండాలి.
అలా పోకూడదని ఇస్రోకి కూడా పోయాం. ఇస్రో పోతే అప్పుడు వాళ్ళు బెంగళూరు నుంచి నేవల్ వాళ్ళు దే ఫౌండ్ సమ్ బుషెస్ వర్ బర్న్డ్ కొన్ని నల్లమలలో. వాళ్ళు కనుక్కొని వాళ్ళ క్లోజ్గా ఇస్రో వాళ్ళు పిక్చర్స్ తీస్తే దెన్ దే ఫౌండ్ సమ్ వింగ్స్ ఆఫ్ ది చాపర్ అనేది. కాన్స్పరెన్సీ లేదు అక్కడ. అబ్సల్యూట్లీ నాట్. అదే చెప్పా నేను. అతను వన్ ఆఫ్ ది జర్నలిస్ట్, ఐ డోంట్ వాంట్ నేమ్, దట్ హ్యావ్ ఆఫ్టర్ ఎన్నో నెలలు, మేబీ 4-5 months తర్వాత అనుకుంటా, లారీ సమ్మర్స్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఈజ్ అన్ అపాయింటీ ఆఫ్ ముఖేష్ అంబానీ. అతనికి వ్యతిరేకంగా ఒక రష్యన్ దాంట్లో ఒక ఇది వచ్చింది, ఏదో కృష్ణా గోదావరి బేసిన్లో రాజశేఖర్ రెడ్డి గ్యాస్ అంతా మాకు షేర్ చేయాలి, మాది రిలయన్స్ ఫ్యామిలీ చేస్తున్నాము అది ఇది అన్నారని చెప్పి వాళ్ళు ఇది చేశారు అది అని చెప్పి అది పెద్దగా అప్పుడు వస్తే అప్పుడు ఈ పెట్రోల్ బంకులు అవి ఇవి అంతా పెట్టారు. దానికోసం కూడా మేము అప్పుడు వెళ్ళాం, సాక్షికి, TV5కి, వాళ్ళన్నిటికీ వెళ్ళాం. అప్పుడు వెళ్ళి మీరేదో వాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు పుట్ ఇట్ యాజ్ ఎ బ్రేకింగ్ న్యూస్, ఇట్స్ ఎ డిబేట్. అవును, డిబేట్కి బ్రేకింగ్ న్యూస్కు డిఫరెన్స్ లేదండి. ఉంది. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి, ఎస్టర్డే జరిగింది ఈరోజు ఏదైనా ఉంటే అర్థం ఉంది. ఇట్ హ్యాపెండ్ అండ్ సెకండ్, రిపోర్ట్ పబ్లిష్డ్ అండ్ థర్డ్, రిపోర్ట్ పబ్లిష్డ్ ఆన్ 3rd September. సెకండ్ జరిగింది క్రాష్. థర్డ్ రిపోర్ట్ని ఆఫ్టర్ 4-5 months తర్వాత బ్రేకింగ్ న్యూస్, దెర్ ఇస్ కాన్స్పిరసీ థియరీ అండ్ దిస్ థింగ్ అంటే ఎమోషనల్గా ఉంటారు కదా పీపుల్. ఆర్ బి చార్జ్డ్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీడియా అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీఆర్ నాట్ సపోజ్ టు జస్ట్ లైక్ దట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తగ్గిపోతుంది కదా. ఏముంది ఇప్పుడు మనం ఏదో చెప్తాము, అట్ట కాదు కదా. అవును, అంటే ఆ ఇంపాక్ట్ వల్లే కదా సార్ రిలయన్స్ షాపుల మీద దాడులు చేయడం అనేది అంటున్నాను. అదే అనేది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అదేదో కొత్తగా కనుక్కున్న ఫ్యాక్ట్ అయితే బ్రేకింగ్ అదైనా కూడా షేర్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో. సార్ ఈ విధంగా వచ్చింది అని. అట్ట కాకుండా పబ్లిష్ చేసిందే థర్డ్. దానికోసం మేము అసలు ఎంత టెక్నాలజీ కోసం వెళ్ళి ఒకరు పబ్లిష్ చేశారని చెప్పి దాన్ని ఇంకొకరు దాన్ని కాపీ చేసి మళ్ళా అప్పుడు ఎవరు ఆయన ఉండేవాడు మిసాల్, ఆయన రామిరెడ్డి, రామ్ అని ఆయన ఉండేవాడు చూడండి. సాక్షి ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలంతా పేపర్లో వేసి అది ఇది గందరగోళం అయింది అప్పుడు. ఓకే సార్, మొత్తం ఇప్పుడు మీ రిటైర్మెంట్ ఎప్పుడైంది? యాక్చువల్ రిటైర్మెంట్ 31/12/2008. తర్వాత లోకాయుక్త కూడా చేసి 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు, కంటిన్యూషన్. 2009, 2010 లోకాయుక్త లేదు, అక్కడే షేడ్లోనే 2 years అంటే 31/12/2010 వరకు ఉన్నా. అక్కడే హైదరాబాద్లో ఉన్నా. ఇంకొక 6 months కూడా ఉన్నాను. ఆ తర్వాత 3rd yearకి రాశారు. రాస్తే అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం వచ్చారు. వాళ్ళకి పెద్దగా అప్పుడేమి పెద్దగా మూవ్ కావాలి నాది, ఉండమని చెప్పినాడు మా బాస్ వాళ్ళందరూ. ఉండమంటే నేను అప్పటికి గిరీష్ కుమార్ గారు వచ్చారు, ఉండే రాజ్ కుమార్ అది అన్నారు. తర్వాత ఈయన వచ్చినాడు, రావణమూర్తి గారు కూడా వచ్చి ఉండమంటే నేను చాలు సార్ ఇంకా అని చెప్పి వచ్చేసాను. వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తున్నారండి? ఇప్పుడా అప్పటి నుండి ఇప్పటి వరకు లోకాయుక్తలు చేసే కదా చాలా కాలం. లోకాయుక్తలో డిప్యూటీ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్. ఎంతకాలం? ఆల్మోస్ట్ 8 years చేసి. ఏముంటుంది సార్ లోకాయుక్తలో? అవి కూడా వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్. చాలా అంటే ఎక్కువగా లైమ్ లైట్లో కనిపించిందండి ఇది. అంటే మనం ఎక్కువ చాలామందికి ప్రజలకు కూడా అవగాహన లేదు. ఏ టైప్ ఆఫ్ కేసులు వాళ్ళు తీసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు అనే దానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు అన్ని అవకాశాలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. పోలీస్ కాడకు పోయారు, ఏసీబీకి పోయారు, సిఐడికి పోయినారు, తర్వాత ఇంకెక్కడనో ఎవరినో అడిగారు. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అలాంటప్పుడు కానీ లోకాయుక్తలో ఫైల్ చేస్తే
అగేన్స్ట్ ది పబ్లిక్ సర్వెంట్స్. కానీ కర్ణాటకలో ఉన్నంత పవర్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆ యాక్ట్ వేరే. ఆ యాక్ట్ ఏంటంటే దే కెన్ అరెస్ట్ అండ్ దే కెన్ సీజ్. ఇక్కడ కాదు, మన యాక్ట్ ప్రకారం అట్ట కాదు. we can ఇన్వెస్టిగేట్ అండ్ వీ రికమెండ్ టు ది గవర్నమెంట్. అందులో ఏమున్నాయి సార్ మీకు మార్క్ ఏముంది? దాంట్లో యాక్చువల్లీ నాకు మంచి సంతోషం అనిపించింది ఏంటంటే, ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక అబ్బాయి హీ లాస్ట్ బోత్ ఈజ్ లెగ్స్ హ్యాండ్స్ అనుకుంటా, 2 చేతులు ఎట్లా పోయినాయి అంటే, ఒకరింటికి పెళ్ళికి పోతాడు, ఒక 10 years బాయ్, 8 years 10 years పెళ్ళికి పోతాడు. పెళ్ళికి పోయిన తర్వాత మిద్ది మీదకి పోతాడు. మిద్ది మీదకి పోయి ఆడొక షామియాన ఉంటుంది. ఆ షామియాన పక్కనే హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదా, పోతా ఉంటాయి. పోతా ఉంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ పేరపెట్టు వాళ్ళ మీద చేరి అక్కడ ఉండే పువ్వులు కోయడానికి ట్రై చేస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పోయి దాని మీద పడుతుంది, పవర్ పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఈ అబ్బాయిని ఇట్లా పుష్ చేసి లోపల ఇవన్నీ బర్న్ అయిపోతాయి. చేతులు 2 చేతులు తీసేస్తారు. అయ్యో, తీసేస్తే వెరీ వెరీ గుడ్ బాయ్, బ్యూటిఫుల్ బాయ్. వాళ్ళు ఎక్కడొక్కడో చేశారు. మనకు ఏపీఎస్డిఎల్ అనేది ఉంటుంది కదా, మన ఈస్టర్న్ డెవలప్మెంట్ పవర్ వాళ్ళది, పవర్ డిస్ట్రిబ్యూషన్ అదే ఉంటుంది కదా, వాళ్ళు ఇవ్వాల, మీరు పోయారు, మీరు ఆడ చేసుకున్నారు, మీ తప్పు, మాదేం తప్పు లేదు అని అన్నారు. అప్పుడు నేను వెళ్ళి ఎంత స్టడీ చేసి దాన్ని ఎట్లా చేయాలని, ఎవరు తప్పు అని చెప్పి ఐ ప్రూవ్డ్ దట్ దిస్ ఈజ్ ద మిస్టేక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఎలక్ట్రిసిటీ ఎట్లా అంటే, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ పవర్ లైన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ దెర్ ఈస్ ఎ రెసిడెన్స్ అండ్ దే హ్యావ్ టు పుట్ ఇన్సులేటెడ్ హెవీ ఇన్సులేషన్ వేయాలి. అవును, మన ప్లాస్టిక్ పైపులు వేస్తారు కదా, ప్లాస్టిక్ పైపులు లాగానే ఆ లైవ్ వైర్ ఉంటుంది కదా, దానికి హెవీ ఇన్సులేషన్ అని వేయాలి. ఆడ టచ్ అయినా కానీ ఏం కాకూడదు, అది లేదు, అదే ఇలా. వాళ్ళు ఏం చేశారంటే, ఇల్లే ముందుంది, మా ఇల్లు తర్వాత వచ్చింది, ముందు లైన్ ఉంది కాబట్టి మేము వేయలేదు అని అన్నారు. దానికి కూడా నేను బిల్లులు తీసుకొని ముందే వాళ్ళు ఇల్లు ఉంది, ఆ తర్వాత ఏం లైన్ వచ్చింది, కరెంట్ బిల్లు అన్ని పెట్టి అదంతా చేస్తే జడ్జి రిపోర్ట్ ఇచ్చినందుకు లోకాయుక్త జడ్జి గారు ఏమి ఇచ్చారు జస్టిస్ ఫైన్ అంత వేసారు వాళ్ళకి? దానికి ఎగ్జాక్ట్లీ అదే మాదిరి జడ్జి పంజాబ్ హర్యానా కోర్టు జడ్జిమెంట్ మురళి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఎతుకుతా ఉంటే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఐ సర్చ్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే మాదిరి అబ్బాయి, ఇదే మాదిరిగా ఈ విధంగా అయింది, ఇదే కరెంట్ షాక్ కొట్టింది, ఇట్లా మాదిరి పోయినాయి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 30 lakhs కాంపెన్సేషన్, 60 lakhs కాంపెన్సేషన్, తర్వాత అతనికి ప్రాస్టిట్యూట్స్ ఏదో సమ్ చేతులు, సమ్ ఎలక్ట్రానిక్ టైప్ ఆఫ్ థింగ్స్ లేటెస్ట్ ఉంటాయి కదా, మూవ్ అవుతాయి, రోబోటిక్ అవి. ఆ తర్వాత అతనికి చదువు, తర్వాత పేరెంట్స్లో ఒకరికి జాబ్. నేను అదే డౌన్లోడ్ చేసి అదే ఆ ప్రింట్అవుట్ పెట్టి ఆ తర్వాత చేసి రాసి చేస్తే జడ్జి గారు పిలిపించారు. పిలిపించి వాళ్ళ అడ్వకేట్ ఒకరు ఉంటే, ఆ పిల్లల తల్లిదండ్రులు అడ్వకేట్ చెప్తున్నాడు, సి అవర్ ఆఫీసర్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్, మీరున్నారు దేనికి, మీరు వస్తున్నారు పోతున్నారు అది ఇది అని చెప్పి చేసి ఐ థింక్ 10 lakhs డబ్బులు ఆమెకు ఉద్యోగం. ఆమె మీద కక్ష కట్టి ఎక్కడో వేశారు, నువ్వు ఇటు చేస్తావని. మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, వచ్చి సార్ ఇట్లా అంటే మళ్ళీ జడ్జి గారు చెప్పాను, పోస్టింగ్ వేసి ఎక్కడ అడిగితే అక్కడ వేసి కాపీ సెంట్ ది ఆయన సుభాష్ రెడ్డి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ తమిళనాడు చేశారు కదా, ఇట్ టఫ్ మ్యాన్ ఆయన చెప్పారు. అదొక గ్రేట్. మిగతా అన్నీ ఏదో చేశాను అంటే మీకు ఇప్పటికీ ఇది మెమరబుల్ కేస్ అదొకటి. తర్వాత ఈ ఆశ్రమ్ అని ఏలూరు దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఒక ఎంప్లాయీ మోస్ట్ లిటిగెంట్ వాజ్
హీ వాజ్ హరాసింగ్ ద మేనేజ్మెంట్ లైక్ ఎనీథింగ్. ఇదంటాడు అదంటాడు, కిడ్నీ అంటే ఆరోగ్యశ్రీలో మీరు ఇట్లా చేశారంటాడు, మీ కిడ్నీ పేషెంట్ని మీరు మీ వాటర్ మీరు గోదావరి నీళ్ళు పెడుతున్నారు, మీ ఆర్ఓ ప్లాంట్ పెట్టాలని, ఎంప్లాయీస్ సరివాళ్ళు కాదంటాడు, డాక్టర్స్ క్వాలిఫైడ్ కాదని పెట్టింది. కేసుల మీద కేసులు, లేబర్ కేసులు అంటాడు, ఎన్ని పెట్టాడు అని పెట్టాడు. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి అసలు నిజంగా అప్పట్లో ఆయన ఒక లిటిగేషన్ ఉండేవాడండి. అవన్నీ ఏదో జరుగుతుంటాయి, నర్సులకి సెక్సువల్ హెరాస్మెంట్ అని పిటిషన్ వేస్తున్నాడు కదా. ఏం చేశారు ఆయన లాస్ట్లో? అదే నేను ఆడ పోతే మేడం ఆమె ఎండి చాలా ఫీల్ అయ్యారు పాపం. మన గోకరాజు గంగరాజు గారి వాళ్ళ వాళ్ళ డాక్టర్ అనుకుంటా ఆమె మేడం. చాలా సార్ నీవు హెల్ప్ అస్ గివ్ సమ్ దిస్ థింగ్ అని అంటే చాలా కష్టపడ్డాను నేను దాంట్లో. ఎంత అంటే సింగిల్ హ్యాండెడ్గా ఎన్నో డెసిషన్స్, ఎన్నో కోర్ట్ డెసిషన్స్, తర్వాత అవి వాళ్ళకి ఇంకా వాళ్ళ హాస్పిటల్కి విజిట్ చేసి డాక్టర్లను అడిగి స్టాఫ్ని అడిగి అన్ని రకాలుగా చేసి పెద్ద హాస్పిటల్ విత్ కాలేజీ, చాలా పెద్దది. అండ్ మంచి ఇది ఉంది, కూడా ఉంది. చీఫ్ సెక్రటరీ కన్సర్న్ మంచి రిపోర్ట్స్ ఇచ్చాడు. లాస్ట్ ఏం చేశారు అన్ని ప్రూవ్ చేసాం. ఈజ్ అ బ్లాక్ మెయిలర్ and he has been doing all sorts of things for monetary considerations. So let us not consider all such petitions అని చెప్పి జడ్జి గారు పెడితే జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. అట్లా అంటే చాలామంది మా వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మొట్టమొదట హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఆఫీసు లోకాయుక్త ఇప్పుడు కర్నూలు మారింది కదా, ప్రూవ్డ్ నాట్ బషీర్బాగ్లో ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ, ప్రూవ్డ్ నాట్ ప్రూవ్డ్ అని రాస్తే నేను అటు రాసేవాడు కాదు, సిబిఐలో చేశాను కదా. ఇప్పుడు జడ్జి గారికి మనం అదే ఇప్పుడు నేను ఆ జడ్జిమెంట్ని కోట్ చేసి ఆ అబ్బాయికి హర్యానాది వాళ్ళు 60 లక్షలు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, చదివినంత వరకు వాడికి చదివి ఖర్చులు అని మనం పెట్టలేదనుకో ఏమవుతుంది? అది పెట్టలేదు అనుకోండి, నాట్ ప్రూవ్డ్ అని కాదు, ఆ ప్రూవ్డ్ అంటారు, జాబ్ ఇవ్వండి అంటారు, అంతే కదా. వాళ్ళు ఎవరు అంతే కదా. అన్లెస్ మనం చేయకపోతే మాత్రం అదే అంటా నేను. వాళ్ళు అంటారు ఇవన్నీ మీరు రాయకూడదండి అని కొంతమంది అక్కడ, ఇవన్నీ మీరు రాయకూడదు, మీరే జడ్జికి డైరెక్షన్ ఇస్తారా? నేను డైరెక్షన్ ఇవ్వటం లేదండి, మై ఫైండింగ్స్, దీస్ ఆర్ మై ఫైండింగ్స్. అంతేకాకుండా ఇంకోటి కూడా ఏంటంటే నేను చెప్పేది, యంగ్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెన్ మే లై బట్ నాట్ ది సర్కమ్స్టాన్సెస్. మెన్ మే లై, మీ సిబిఐలో నేర్చుకుంది ఏంటంటే, మెన్ మే లై బట్ నాట్ ది సర్కమ్స్టాన్సెస్. అంటే ఏంటి? ఇప్పుడు 10 మంది సాక్షులు విచారించాం అనుకో, 10 మంది నేను చెప్పలేదు పోలీసులకి, వాళ్లే రాసుకున్నారు అన్నారు అనుకోండి, ఏం చేయగలరు మీరు? ఏం చేయలేరు. ఇదేమన్నా అండర్ ఓత్ ఇచ్చిందా? కాదు కదా. సంతకం పెట్టిందా? కాదు. సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, అది సపోజ్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఇప్పుడు మీరున్నారు, నేను ఐ హ్యావ్ నాట్ గాన్ టు పర్టికులర్ ప్లేస్ అని మీరు చెప్పారనుకోండి, నేనేం చేయలేను. బట్ మీకు తెలియకుండానే సపోజ్ ఐ గ్యాదర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ యూ హ్యావ్ గాన్ దేర్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఢిల్లీకి పోయారు అనుకోండి, మీరేమంటారు? నేను ఢిల్లీకే పోలేదు అన్నారు అనుకోండి, ఎవరేం చేస్తారు? బట్ ఐ గ్యాదర్ సమ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఏంటి ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసామనుకోండి, అది చేంజ్ కాదు. అది ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది, ఒక ఏటీఎం విత్డ్రాల్ ఉంది, లేకుంటే ఒక పాస్పోర్ట్ ఉంది. దీస్ ఆర్ ద థింగ్స్ దే విల్ బి ప్రూవ్డ్ అన్నమాట. అందుకనే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. వెన్ ఐ సీ వెరీ గుడ్ దే ఆర్ డూయింగ్, ఎస్పెషల్లీ యూజింగ్ ది టెక్నాలజీ, యూజింగ్ ది సైంటిఫిక్ అవి అన్నీ కూడా వాళ్ళు బాగా, అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో కూడా బాగా ఇస్తున్నారు. ఓకే, లోకాయుక్త తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? లోకాయుక్త తర్వాత టేకింగ్ రెస్ట్. ఎవరికైనా హెల్ప్ చేస్తుంటాను, ఎవరన్నా నేను తెలిసిన వాళ్ళు
సార్ ఎట్లా చేయాలంటే వాళ్ళవన్నీ కూడా నేనే డ్రాఫ్ట్ చేస్తాను. కానీ మీరు ఒక ఇన్వెస్టిగేషన్ కాకుండా మంచి పెయింటర్ కదా మీరు. ఆ పెయింటర్ డౌట్ లేదు. ఐ యూస్ టు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని వేసేసేవాడిని. అంటే ఇప్పుడు కాదులే, అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కానీ కాలేజీలో అంటే మీరు ఎవరైతే దొరకట్లేదో వాళ్ళందరినీ రెడీ చేసినట్లు అలవాటు అయిపోయింది అది. పోర్ట్రేట్ రాజీవ్ గాంధీ కేసులో కూడా పోర్ట్రేట్ బిల్డింగ్ అని ఉంది. అవును, వాళ్ళని అడిగి విట్నెస్లను అడిగి ఎవరు కళ్ళగుంటే మీసాలు దాంట్లోంచి మీరు క్రీమ్ అయిపోయారా? అంటే ఐ వాజ్ హ్యావింగ్ ప్యాషన్ ఫర్ దట్. బాగా చాలా. మా ఫాదర్ సర్వీస్ లో చేశారు కదా మీరు, ప్రైవేట్ గా మరి పెయింటర్ గా కాకుండా. ఒకసారి మన ప్రొఫెషన్లోకి వెళ్తున్నాం. చాలా మంది ఆఫీసర్తో ఒక లెజెండ్ ఆఫీసర్లు పనిచేశారు. కానీ ఇటువంటి ఆఫీసర్తో పనిచేసాం, ఎందుకురా చేసాం అని ఎప్పుడు అనిపించిందా? లేదండి, అందరూ మీకు మంచి ఆఫీసర్లు దొరికారు. సంభవం నాకైతే అందరూ కూడా కృష్ణరాజు గారు. కానీ మరి మీకు మీద కొంతమంది ఆఫీసర్లు చెప్తే వినడు, అది అంటారు ఎందుకు? అది ఉంది, ఆయన కుందేలకు 3 కాలంటాడు. అది ఉంది, అది ఓపెన్ గానే అన్నారు. ఒకసారి అంటే నేనే ఎవరో సజెస్ట్ చేశారు ఈ కేసు రాజ్ కుమార్కి ఇద్దాము అని అంటే, ఆయన ఉండి ఈయన వినడండి, ఈయనకి ఇచ్చితే ఈయన మాట మనం వినాలండి అన్నారు. నేను చెప్పాను అది నాట్ కరెక్ట్ సార్, నా మాట మీరు వినేది సార్, మీ మాట నేను వినాలా అంటేను అది కాదండి అంటేను అట్ట కాదు. ఇంటర్వ్యూర్ అవడం అనేది నాకు ఒకసారి నాకు జాబ్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత, యూ ట్రస్ట్ మీ, యూ గివ్ ది జాబ్ టు మీ, ఐ విల్ డూ ఇట్. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఆయేషా మీరా కేసు, టైం లేదు చెప్తున్నా, ఆ కేసులో కూడా నేను చెప్పాను ఈ విధంగా చేయండి సార్, ఈ విధంగా చేసి. ఆ కేసులో సత్యబాబు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారట? నేను చేసినంత వరకు అతనే, సత్యబాబు అతనే. సిబిఐ ఎస్పీ కూడా నాకు కాల్ చేశాడు, సార్ మీరు చేశారంట కదా, మీరు చేయారంటేను నేను చెప్పాను, అయ్యా నవ్ ఇట్ ఈస్ యువర్ బేబీ, యూ హ్యావ్ టు సే వెదర్ ఇట్ ఈస్ మేల్ చైల్డ్ ఆర్ ఫీమేల్ చైల్డ్, నాది కాదు, మీరు దాన్ని చేయాల్సింది. కానీ మీరు ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు సీనియర్లతో అఫెన్సివ్ మోడ్లో మాట్లాడతారా అనేది ఉంది. అంటే మాట అట్ట అనిపిస్తుంది, కొంచెం నా మాట అనిపిస్తుంది, కానీ అందరికి తెలుసు అయితే, ఎవ్రీబడి నోస్ దట్. నేను డిప్లొమాటిక్గా చెప్పడు, ఆయన అఫెన్సివ్ మోడ్లోనే చెప్తాడు మనకి. కొంతమందికి ఏంటి ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు, కొంచెం ఆరగంటగా అది ఇది అని కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఐజీ గారు మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఎస్పీలు డిఐజీలు కూడా అనుకున్నారు, ఒక ఐజీతో మాట్లాడినట్లేదే అని అన్నారు. నేను ఒకసారి అన్నాను ఐజీ గారిని, సార్ మీరు బెటర్ చెకప్ యువర్ బీపీ సార్ అన్నా. నేను అవునా, నేనేమనలేదు, చెప్తున్నా. ఆయన చాలా కోపం వచ్చేసింది ఆయనకి, చాలా కోపం, నా మీద కాదు, మీటింగ్లో వాళ్ళు బియ్యం చూసి అప్పుడు నేను అన్నమాట. వాళ్ళందరూ అనుకున్నారు, ఓహో ఈయనేదో అది అని అన్నారు. చెప్పా, అంటే సిబిఐలో పనిచేసి సిఐడి రావడంతో అక్కడున్న ఇన్వెస్టిగేషన్ స్టైలు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. దానికి అనుగుణంగా ఎవరైనా సహకరించిపోతే ఆయన తన అప్పర్ హ్యాండ్ కాలేదనే ఫీలింగ్తో మాట్లాడతారంటారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మీరు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయమంటారట. ఇక్కడున్న సిస్టమ్ మనం సహకరించిపోతే చేయమని చేశాను, నేనే చేసేవాడిని. నాకు ఇతరులు చేసేది నాకు నచ్చదు. రిపోర్ట్ కానివ్వండి లేకుంటే ఏదైనా కానీ, చార్జ్ షీట్ కూడా, ఎవ్రీథింగ్ ఐ యూస్ టు డూ. ఎస్ఎస్ ప్రసాద్ గారు అని ఉండేవాడు అప్పుడు, రాజశేఖరుడు ఉన్నప్పుడు, యూస్ టు అప్రిషియేట్ మీ లైక్ ఎనీథింగ్. ఐ హ్యావ్ నాట్ సీన్ రాజ్ కుమార్ అని చెప్పేవాడు. ద క్వాలిటీ అవన్నీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్లో లీగల్, ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్స్లో ఇన్వెస్టిగేషన్. ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్, 9 to 9 చేసేవాడు. ఒకసారి మా అడిషనల్ డీజీ కనెక్ట్ మీ టు రాజ్ కుమార్ అని 8 o'clock రాత్రి, ఎవరు ఉండరు, చీఫ్ ఆఫీస్ మన ఆపోజిట్ రవీంద్ర భారతి, 8 o'clock కాల్ చేసి వాళ్ళ క్యాంప్ క్లర్క్తో కనెక్ట్ టు రాజ్ కుమార్ అంటే, ఆయన ఇంకేం రాజ్ కుమార్ సార్, అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసేసారు, ఎవ్రీబడి హస్ గాన్, ఎవరు లేరు అని చెప్పాడు. ఆయన అన్నాడు, వాట్ డిడ్ ఐ సే అంట, యూ కనెక్ట్
అంటే నాకు అప్పుడు 10 నాది ఇంటర్కమ్లో కనెక్ట్ చేస్తే నేనుండి సార్ 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 ఎవరా అంటే సార్ అంటే ఇట్లా సార్ రమ్మంటున్నారు వెళ్ళా. వాడు ఒకటేమని ఇదైపోయాడు, ఏం సార్ మీరు ఉన్నారా అంటే నేను చెప్పాను ఈ టైంలోనే నేను పని చేసుకుంటాను కొంచెం అంటే సార్ అండి ఏం చేస్తున్నావా లోపల. రతన్ గారు శివనారాయణ గారు. అతను గారు అయితే ఇంకా ఆయన కూడా ఆల్ నాట్ వన్ పర్సన్ అని కాదు, ఎవ్రీబడి. మంచి ఆఫీసర్ చేశారు కృష్ణరాజు గారు, శివనారాయణ గారు, రతన్ గారు, ఎస్ఎస్పి యాదవ్ గారు, గిరీష్ కుమార్ గారు, కూడా చేస్తున్నారు, భరత్ చంద్ర గారు, దొర గారు, ఆంజనేయ రెడ్డి గారు. సార్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారా, లేదు ఇంకా రిఫ్రెష్ అవ్వడానికి ఇంకా బాగా బుక్స్ చదవడం చేస్తున్నారా? బుక్స్ ఎక్కువగా నేను ఈ జడ్జిమెంట్స్ ఎక్కువ చదువుతాను. ఐ లైక్ సమ్ గుడ్ జడ్జిమెంట్స్ సో దట్ ఇట్ మే హెల్ప్. లేటెస్ట్ జడ్జిమెంట్స్ ఎవరికన్నా హెల్ప్ కావాలంటే ఎట్లా వాళ్ళకి సహాయం చేయాలి అనేది అంతా నేనే చేస్తాను. ఎక్కువ మీ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూస్తుంటారా? మీరు చేసేవన్నీ ఈ మధ్య ఒక యూనిఫామ్లో ఒక అబ్బాయిని చేస్తున్నారు, అది కూడా చూశాను. నవ్వుకుంటారా? అదేం లేదు సార్. ఫైనల్గా చెప్పండి, మీ ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ ప్రకారం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వెరీ సింపుల్ మురళి. ఒకటే వాటి నా చిల్డ్రన్కి కానీ మా బంధువులకు కానీ గ్రాండ్ సన్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్తాను, హార్డ్ వర్క్, ఆనెస్టీ, హంబుల్నెస్. ఈ మూడు హెచ్చులు రాసుకోవాలి వెనక. మా గ్రాండ్ సన్ ఈ స్టడీయింగ్ ఇన్ విఐటి అమరావతి, వాడు కూడా చెప్పారు హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఆనెస్టీ. You cannot define which is honest, which is not honest. Number 3 is humbleness. నేను ఇది అది. మా డీజీ రాజగోపాల్ అని చెప్పాను కదా, ఆయన ఫస్ట్ టైం నేను వెళ్తే చాలా హార్ష్గా మాట్లాడు. యూ షుడ్ నాట్ టచ్ వాటర్ ఫ్రమ్ యువర్ అక్యూస్డ్, యూ షుడ్ నాట్ టేక్ వాటర్ అంటే నాకు అర్థం కాల. ఏంద్రా ఈయన నీళ్ళు కూడా తాగొద్దు అంటున్నాడు అంటే దట్స్ ది థింగ్ ఈ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ. తర్వాత ఎంత ఇదైపోయాడంటే నేను ఇద్దరం కలిసి అమెరికాకి వెళ్ళాం 87లో. నేను వెళ్ళాను, ఆయన వచ్చాడు. ఆయన వేరే మేడం అప్పుడు అక్కడ ఓరెగాన్లో పనిచేసేవాళ్ళు. ఆయన వచ్చాడు, నేను రావాల్సిన చలి. నేను త్రూ మై ఫ్రెండ్ ఐ వెంట్ టు FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను. వెళ్తే చూసా, నాకు పెద్ద అప్పటికప్పటికి ఒక ఐడి కార్డు తీసి పెట్టి ఒక్కడనే లోపలంతా తిప్పి ఆడ ఎట్లా ఒక పెద్ద థియేటర్ ఉంటుంది, ఒక రన్నింగ్ ఒక ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంటే ఎట్లా ఫైర్ చేస్తారు ఏజెంట్స్, అండర్ కవర్ ఏజెంట్స్ ఏంటి అన్నీ చూపించారు వాళ్ళు నాకు. తర్వాత ఈయన పోయాడు, ఈయన రానిలా అంటే యాక్చువల్గా టూర్స్ లేవు. ఆయన ఇండియాకి వచ్చేసి ఇక నన్ను తిన్నాడు. See, this fellow got a visit to you, FBI, and whereas I am not able to get a permission. అని నేను చెప్పాను, సార్ అది ఎవరో ఒక ఆయన ఎట్లో త్రూ హిస్ ఫ్రెండ్స్ ద్వారా ఏదో స్పెషల్గా చేశారు అది ఇదని. అట్లా రియల్లీ అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆడపోయినప్పుడు కూడా కోర్టులు, పోలీసులు. సార్ ఫైనల్గా మరొక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డిపార్ట్మెంట్లోకి రమ్మంటారా వద్దంటారా? ఎందుకంటే సిచ్యువేషన్ అంతా కత్తి మీద సాములా కనిపిస్తుంది. అదేం లేదు, యూ షుడ్ కమ్ అండ్ యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ యూ షుడ్ ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేయాలి ఆఫీసర్స్ ప్రతి కేసు ఫర్ రాజ్ కుమార్ ఫర్ నెసరీ యాక్షన్, రాజ్ కుమార్ ఫర్ ఎంక్వైరీ. ప్రతి కేసు మీటింగ్లో నేను అబ్జెక్ట్ చేశాను. దేర్ ఆర్ 18 ఇన్స్పెక్టర్స్, 8 DSPs, 4 additional SPs, 2 SPs. But why all the cases are given to me? క్వాలిటీ ఉంటుంది కదా. అట్లంటే మీరు అందరూ అట్లానే చేస్తారు సార్, అదేం లేదు. నన్ను ఏదో ఓరియంటేషన్ క్లాసెస్ అని అదని ఇదని ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను చెప్పా ఐ హ్యావ్ టు రావాలి సార్, అది
ఏదో ఇది పనిష్మెంట్ అనుకుంటే వాళ్ళందరూ కూడా చెప్పాను నేను, డోంట్ థింక్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. పనిష్మెంట్ అని ఎందుకు అనుకుంటావు? ఇంత టైము, ఇంత రీడింగు, ఇంత రైటింగు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కరెక్ట్, డిపార్ట్మెంట్ రావు కదా. మొట్టమొదటి నేనే అనుకున్నా 3 సంవత్సరాలు నా డెప్యుటేషను, 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ కంపల్సరీగా వెనక్కి పంపించేయండి అన్నారు. ఎస్పీ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి ఎక్స్టెన్షన్ తెచ్చాడు. టోటల్ 10 years ఉన్నా నేను. మ్యాక్సిమం, దట్స్ ద మ్యాక్సిమం పీరియడ్. ఆ తర్వాత అబ్జర్వ్ కావాలా. అందుకని రావాలా, డెఫినెట్లీ దే షుడ్ కమ్. ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను ఐ సీన్ నిజంగా ఒక గైడెన్స్ అనేది వాళ్ళకి ఇస్తే వెరీ గుడ్ ఆఫీసర్స్. చాలామందికి చెప్పాను. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసే వాళ్ళు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రాజ్ కుమార్ గారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి ఆయన పనిచేసిన క్వాలిటీ, ఆయనకి కరప్షన్ అనేది దూరంగా ఉండడం, నీతిగా పనిచేయడం, ఒక ప్యాషన్గా పనిచేయబట్టే చాలామంది సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఏ కేసు వచ్చినా, సెన్సేషనల్ కేసు అవునా, హై ప్రొఫైల్ కేసు అవునా రాజ్ కుమార్ గారికి ఎండర్ చేసేవారు. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ ఉమ్ము చేయకుండా ఆ కేసులో క్వాలిటీగా చేయడం, నిందితుడికి శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ వేయడంలో రాజ్ కుమార్ గారికి ఒక స్టైల్. ప్రతి ఆఫీసర్ కూడా ఏదో చేసాం, వచ్చాము, వెళ్ళామని కాకుండా రాజ్ కుమార్ గారిలాగా కేసును ముందు స్టడీ చేయండి, మీరే స్వయంగా ఛార్జ్షీట్ రాయండి, ఆ ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దుకొని జడ్జిమెంట్ కాలని అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో కన్విక్షన్ వస్తుంది అనేది రాజ్ కుమార్ గారు ప్రూవ్ చేశారు. చాలా హై ప్రొఫైల్ కేసులు చూశారు. ఎక్కడ కూడా ఏమాత్రం వాళ్ళకి కనీసం మాట్లాడడం కూడా, ఇందాక ఆయన చెప్తున్నట్లుగా వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం కూడా, ప్రొఫెషనల్గా ఉండడం బట్టి ఆయన ఈ స్థాయికి వచ్చి ఎదిగారు. ఖచ్చితంగా రాజ్ కుమార్ గారికి ఎవరైనా రావాలనుకుంటే రాజ్ కుమార్ గారు కాల్ చేయండి. ఏ టైంలో సరే అయినా మంచి సలహా ఇవ్వడానికి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఆయన ముందు ఉన్నారంటూ చెప్తున్నారు. ఇది రాజ్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హ్యాపీగా ఉండాలి, మంచి మంచి ఫొటోస్ వేయాలని చూద్దాం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.